సంబరాల సంక్రాంతి సమీపిస్తోంది. వేడుకలకు ఊరువాడ సిద్ధమవుతోంది. రాష్ట్ర సచివాలయంలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. సచివాలయం ప్రాంగణమంతా ముత్యాల ముగ్గులతో ముస్తాబైంది. అందమైన రంగవల్లులతో అలంకరణలు ఆకట్టుకున్నాయి. గొబ్బెమ్మలతో సచివాలయం రోడ్లను ముస్తాబు చేసిన మహిళా ఉద్యోగులు మకర సంక్రాంతికి స్వాగతం పలికారు. పలు రకాల పోటీల్లో పాల్గొని మిగిలిన ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంగురంగుల రంగవల్లులతో పుడమి తల్లిని అలంకరిస్తోన్న ఈ మహిళలను చూడండి. నిత్యం పని ఒత్తిడిలో ఉండేవారంతా ఒక్కచోటకు చేరి ఆనందంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి అందమైన ముగ్గులపై అలంకరించారు. సచివాలయంలో కీలకమైన కార్యకలాపాలను సమర్థంగా నిర్వహిస్తూ ప్రజలకు సుపరిపాలనను అందించడంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న అధికారులు, గవర్నర్, సీఎం, మంత్రుల పేషీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించే అధికారులు సచివాలయం బయట సందడి చేశారు. రోజంతా కంప్యూటర్ కీబోర్డులు, కీలకమైన దసరాల పరిష్కారంతో బిజీగా ఉండే వీరంతా సచివాలయం బ్లాక్ల ముందు రోడ్లపై రంగవల్లులు అద్దారు. చాలా మంచిగా జరుపుకుంటున్నాము. అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ లాగా ఫీల్ అవుతున్నామండి. ముగ్గుల పోటీ పెట్టించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి కాపాడండి సార్, ప్రకృతిని రక్షించండి. ప్రకృతిలోనే మన మనుషులు ఉన్నాము. మన మానవ లోకం సార్, మనుషులందరూ ఏకమై ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రకృతిని చల్లగా కాపాడితే అది మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. ఈ సంక్రాంతి పోటీలు కానీ, స్పోర్ట్స్ మీటప్పుడు కానీ ఈ రెండు సందర్భాల్లో మాకు అవకాశం ఉంటుంది. ఎప్పుడు డెస్క్ టాప్ ముందు కూర్చొని వర్క్ చేసుకునే మాకు కొంచెం లీజర్గా ఉంటుంది. ప్లస్ మా యొక్క క్రియేటివిటీని చూపించడానికి కానివ్వండి, ఇది పోటీలాగా నేను తీసుకుని యాక్చువల్గా సెలబ్రేషన్లా తీసుకుంటాను. సో సెలబ్రేషన్ కాబట్టి నేను నా మొత్తం ఎఫర్ట్ అంతా పెట్టి పండుగ ఎక్కడ చేసుకున్నంత ఇది ప్రయత్నం చేస్తాను అనమాట. అంతా అక్కడ చూపించడానికి నేను ట్రై చేస్తాను. సొంత ఊర్లోకి వెళ్ళిపోతాము, అందరం కలుస్తాము, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము, అందరం కలిసి ఉంటాం కాబట్టి ఆ 4 రోజులు 3 రోజులు హ్యాపీగా ఉంటుంది. సో గవర్నమెంట్ మాకు ఇట్లా అవకాశం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. 2015 నుంచి కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అసోసియేషన్ కొంత ఫండ్ క్రియేట్ చేసి మనకి ఇస్తూనే ఉన్నారు. దాన్ని బట్టి ముగ్గులు పోటీలు, ప్రీవియస్ కబడ్డీ పోటీలు, ఇప్పుడు జెంట్స్కి వాలీబాల్ పోటీలు చేస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం దీంట్లో చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎప్పుడు మన ఆఫీస్లో బిజీగా ఉంటాము, కానీ దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. 400 మంది ఇక్కడ మహిళా మనులు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా చిన్నప్పుడు మేము ఎలా వేసాం దాన్ని గుర్తు తెచ్చుకుంటూ మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. చాలా హ్యాపీగా ఉందండి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీల్లో నువ్వా నేనా అన్నట్లుగా పాల్గొని సంబరాల సంక్రాంతిని రంగవల్లులతో ముందే స్వాగతం పలికారు. సచివాలయం ముందు వెడల్పైన రోడ్లను అందంగా రూపుదిద్దారు. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, విభాగ అధిపతులు కొలువుండే సచివాలయంలో 300 మంది మహిళా ఉద్యోగులు పోటీలో పాల్గొన్నారు. శాసనసభ, లోక్ భవన్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులు మేము సైతం అంటూ రంగవల్లులు వేయడంలో పోటీ పడ్డారు. సంక్రాంతి విశిష్టత, సంస్కృతి, సాంప్రదాయాలను తెలుపుతూ అదనపు సొబగులు అద్ది ఆకర్షణీయంగా రూపుదిద్దారు. రాష్ట్ర విభజన తర్వాత మనం 2016లో ఇక్కడికి వచ్చామండి. అప్పటి నుంచి కూడా అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర పండుగ సంక్రాంతిని గుర్తించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందుగా హాలిడేస్కి అందరూ ఊరు వెళ్తారు కాబట్టి ముందుగానే ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేయడం, దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించడం కూడా చేస్తున్నారండి. రాష్ట్ర సచివాలయం అన్నది రాష్ట్రానికి గుండెకాయ వంటిది.
దీనిలో పనిచేసే ఉద్యోగస్తులు కానీ అధికారులు కానీ ఎప్పుడు కూడా తీవ్రమైన ఒత్తిడిలో కానీ అదేవిధంగా టైం లేకుండా కూడా కాలం గడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక ఆట విడుపుగా ఉంటుంది. అలాగే మన సంస్కృతిని సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తుందని చెప్పి భావించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకించి ముగ్గులకు సంబంధించి ఒక బడ్జెట్ కేటాయించడం, దానిలో అందరికీ కూడా ముగ్గులు సప్లై చేయడము, అదేవిధంగా బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మనిషి వంగుండి ముగ్గు వేయడం వెనుక అదేవిధంగా ముగ్గు పిండిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు నశించే అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉండడం కూడా ఈ ముగ్గు వెనకాల ఒక సంస్కృతి అలాగే సైన్స్ ఉంది. తమ ఒత్తిడిని పక్కన పెట్టి చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పై అధికారి వరకు అందరూ కూడా ఎంతో సంతోషంతో పాల్గొంటున్నారు. సీరియస్గా ఆఫీసు పనులు చేసుకునే వాతావరణంలో ఇంత రంగవల్లులన్నీ మాకు చాలా ఆహ్లాదంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. మేము దీనికోసం లేడీస్ ఎస్పెషల్లీ లేడీ ఎంప్లాయీస్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనే దాంతో సంబంధం లేకుండా పార్టిసిపేషనే మాకు చాలా ఇంపార్టెంట్గా, చాలా హ్యాపీగా దీంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాము. రాష్ట్ర విభజన తర్వాత ఏటా సచివాలయం ప్రాంగణంలో సంక్రాంతి పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను అందరికీ తెలియజేయడం, భావితరాలకు అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి మరీ ఏటా సంబరాలు జరుపుతున్నారు. ఈసారి మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొని సంబరాలను ప్రారంభించారు. వాలీబాల్ పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. మొత్తానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గుల పోటీలు కానీ ఇతర ఆటల పోటీలు అన్ని కూడా చూసేటటువంటి అవకాశం వారు కలిగించారు. చాలా సంతోషంగా ఉంది. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇదే క్రీడా స్ఫూర్తితో ఎన్నికల్లో విజయం తీసుకున్నటువంటి వీరందరూ కూడా వారికి ఉన్నటువంటి టర్మ్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈ నూతన సంవత్సరంలో ఈ సంక్రాంతి పర్వదినాల్లో సంతోషంగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టిసిపేటర్స్ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఇటీవల ఎన్నికైనటువంటి రామకృష్ణ గారి బృందం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతో మహిళా ఉద్యోగులకి ముగ్గుల పోటీలు ప్రతిరోజు ఎంతో పని ఒత్తిడితో ఉంటారు. ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఒక రిలీఫ్ అనేది ఉద్యోగులకు దొరుకుతుంది. ప్లస్ సంక్రాంతి అనేది మనకి ఇంట్లో పెద్ద పండుగ కాబట్టి అందరూ ఉత్సాహంగా పాల్గొని ఎంతో జయప్రదం చేస్తున్నారు. వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు వాలీబాల్ పోటీలు నిర్వహించగా అధికారులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. విభాగ అధిపతులు, సెక్షన్ ఇన్ఛార్జీలు, గవర్నర్, సీఎం, మంత్రుల పేషలో విధులు నిర్వహించే ఉద్యోగులంతా వయసుతో సంబంధం లేకుండా పోటీల్లో పాల్గొని సత్తా చాటారు.